వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టంగుటూరులోని టొబాకో బోర్డు దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. అనేక కంపెనీలు ఆక్షన్లో పాల్గొన్నా 2-3 కంపెనీలే కొనుగోలు చేస్తుంటాం ఏంటి అని ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ధర్నాలు చేయవలసి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ వెంట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కేవలం 9 మంది మాత్రమే ఈరోజు మీటింగ్ లో పాల్గొంటుంది. అంటే వాళ్ళు పూర్తిగా ఏకపక్షంగా పూర్తిగా బయ్యర్ల నియంత్రణలో ఈరోజు టొబాకో బోర్డు నడుస్తాం. వాళ్ళు ఎంత చెప్తే అంత బాగుంది, ఇది ఈ సరుకు బాగుంది, ఈ పొగాకు బాగుంది అంటే బాగుంది సార్ 200 హైయెస్ట్ సార్ 750. హైయెస్ట్ అంటే ఏంటి? హైయెస్ట్ అంటే ఎవరు చెప్పినారు దానికి 250 హైయెస్ట్ అని చెప్పి? పండించిన పంట ఇదే భూమి, ఇదే రైతు, ఇదే ప్రాంతం. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 36,000 రూపాయలు ఎట్లా పలికింది? ఇప్పుడు 20,000 ఎట్లా పలుకుతా ఉంది? ఏమనంటే 25,000 ఇచ్చినాం సార్, ఇంకా హైయెస్ట్ 25,000 ఇంతకని ఓనికి లేదు అని చేయబోట్ల వెంకట్రావు గారు, ఐటీసీ వెంకట్రావు గారు చేయబోట్ల. వెంకట్రావు గారు అంటే ఏమయ్యారు, నొక్కో ఏమా ఉంది కదా, బ్రహ్మాండం ఉంది కదా, ఇదంటే ఇంతే సార్ మ్యాక్సిమం సార్. మ్యాక్సిమం అంటే ఎవరు చెప్పినారు? అధికారులు అక్కడ కూర్చున్నారు. వాళ్ళకి ఎందుకు భయం లేదు? ప్రభుత్వం పూర్తిగా మద్దతు పలుకుతా ఉంది, కొమ్ము కాస్తా ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి దాసులు అయిపోయినారు. ఈ యొక్క కార్పొరేట్ రంగానికి ఈ కార్పొరేట్ వ్యవస్థను తీసుకొస్తాం, కార్పొరేట్ వ్యవస్థ సీఈఓ అని చెప్పి ముఖ్యమంత్రి గారు గర్వంగా ఫీల్ అవుతున్నారు. రైతుల సమస్యలు అంటే ఈ సీజన్లో ఆక్షన్ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క 11 వేలం కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ 11 వేలం కేంద్రాల్లో 2 వేలం కేంద్రాల్లో మార్చి 25న వేలం మొదలైంది. ఏప్రిల్ 9 నుంచి మిగతా 7 కేంద్రాల్లో వేలం మొదలైంది. సో మొత్తంగా గత 40 రోజుల నుంచి వేలం పాటలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఏప్రిల్ 30 వరకు డే బై డే, రోజు మార్చి రోజు మాత్రమే వేలం నిర్వహించడం జరిగింది. ఏమైనా అడిగితే బయర్లు లేరు, బయర్లు రావట్లేదు. మైసూరులో ఆక్షన్ ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి డిమాండ్ లేదు. బ్రెజిల్లో, టాంజానియాలు, ఉగాండాలు వాళ్ళు కూడా ఇప్పుడిగా పంట పండింది కాబట్టి ఈ సంవత్సరం డౌటే అని సన్నాయి నొక్కుతూ మరి ఈరోజు రైతుల్ని పూర్తిగా గాలి కొలిచేసే పరిస్థితి కనపడతాం. ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు అంటా ఉన్నారు, ఈ దక్షిణ ప్రాంతంలో అయ్యా ఈ సంవత్సరం మేము 88.88 మిలియన్ కేజీలు టార్గెట్ ఇవ్వాలని చెప్పి అందరికీ బ్యారెల్ వాళ్ళకి, రైతులకు అందరికీ చెప్పడం జరిగింది బోర్డు తరఫున. కానీ వాస్తవానికి వస్తే నా దగ్గర ఉన్న గణాంకాలేమో 140-145 మిలియన్ కేజీలు పంట పండిందని చెప్తారు. నా దగ్గర ఉంది. వాళ్ళు అంటా ఉన్నారు 150 మిలియన్ కేజీల వరకు పంట పండింది అంటా ఉన్నారు. మరి ఏదేమైనా ఆల్మోస్ట్ డబుల్ పంట పండింది. అంటే పండించడం మన తప్ప. అంటే ఈ ప్రభుత్వం అంటా ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు, ఇంకా అయిపోయింది, ఇక పొగాకు పంటల జోలికి పోమాకండి, ప్రత్యామ్నాయ పంటలను దృష్టిలో పెట్టుకోండి, ప్రత్యామ్నాయ పంటలు వేయండి అని చెప్పి సన్నాయిని నొప్పుతూ, అంటే మేము మాత్రం ధర కల్పించేది మా చేతిలో లేదు. ఈ పొగాకు రైతులకు వారు పండించిన పంటలకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 35,000 రూపాయలు పలికిన రేటు ఈరోజు ఆక్షన్లో 20,000 పలుకుతాం. మళ్ళీ ఎక్కువ గట్టి మాట ఈరోజు వచ్చాం కాబట్టి 25,000కి తీసుకురావడం చెప్తాం. అంటే ఏం లేదు, కొనేవాళ్ళు లేరు. కాబట్టి మేమేం చేసేది, డిమాండ్ సప్లై, డిమాండ్ లేదు, నువ్వు ఎక్కువ పంట పండిస్తుంది, నీతో పాటు టాంజానియాలో, ఉగాండాలో, బ్రెజిల్లో కూడా పంటలు పండారు, వాళ్ళు ఏం చేస్తారు అని విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సిగ్గుచెట్టు పండించిన పంటకు మరి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందితే అది ఏ విధంగా రైతు సంక్షేమ ప్రభుత్వం అవుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.